కోరింగ వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంలో 115 నీటి పిల్లులు 5 రకాల క్షీరదాలను గుర్తించినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. అటవీ శాఖ వన్యమృగ సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గోదావరి డెల్టాలోని మడ అడవుల్లో నీటి పిల్లులు క్షీరదాలపై చేపట్టిన పరిశోధన పత్రాన్ని ఆయన కలెక్టరేట్లో విడుదల చేశారు. పరిశోధన ప్రాంతంలో 115 నీటి పిల్లులతో పాటు మరికొన్ని రకాల క్షీరదాలను గుర్తించామని తెలిపారు. 94 కెమెరా ట్రాప్ పాయింట్స్ 4 స్క్వేర్ కిలోమీటర్ గ్రిడ్స్లో డివైడ్ చేసేసి పెట్టడం జరిగింది. ఇందులో 6 స్పీషీస్ రికార్డ్ చేయడం జరిగింది. ఫిషింగ్ క్యాటు, స్మూత్ కోటెడ్ ఆటరు, ఇండియన్ గోల్డెన్ జకాల్, రీసస్ మెకే, జంగల్ క్యాట్ అండ్ మంగూస్. ఫిషింగ్ క్యాట్స్, యాజ్ ఇస్ ద కేస్ విత్ ద క్యాట్ ఫ్యామిలీ, స్ట్రైప్ ప్యాటర్న్ వాళ్ళ బాడీ మీద ఉన్నటువంటి స్ట్రైప్ ప్యాటర్న్ వల్ల వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 115 ఫిషింగ్ క్యాట్స్ ఎస్టిమేట్ చేయడం జరిగింది గోదావరి డెల్టాలో. ఫిషింగ్ క్యాట్ ఇప్పుడు IUCN లిస్ట్లో వల్నరబుల్ కేటగిరీలో ఉంది. ఈ 115లో కోరింగ శాంక్చురీ కన్నా శాంక్చురీ బయట కూడా ఈ ఫిషింగ్ క్యాట్స్ చాలా నంబర్లు అవైలబుల్గా ఉన్నాయి.